తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మస్థలమైన పామర నియోజకవర్గంలో ఉన్నాం. గత 3 పర్యాలుగా పామర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు జెండా ఎగరవేయట్లేదు? ఈసారైనా సరే తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా పాతుతుందా? దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే మీద తీవ్ర స్థాయిలో టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పామర నుంచి పోటీ చేస్తున్న వర్ల కుమార్ రాజా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్న వర్ల రామయ్య కుమార్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే కుమార్ రాజు గారు. ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునేదాకా ప్రజల యొక్క ప్రేమ అభిమానం చూస్తూ, అదేవిధంగా ప్రజలు ఎంత చైతన్యవంతులయ్యారని తెలుసుకొని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి వాళ్ళ ఓటు రూపంలో ఈ వైకాపాకి బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్నారని చూస్తుంటే చాలా ఉత్సాహంగా, ఆనందంగా ప్రచారం చాలా 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 చక్కగా సాగుతుందని తెలియజేస్తుంది. అంటే వర్ల రామయ్యల కుమారుడిగా చూడొచ్చా కుమార్ రాజాని, లేకపోతే సపరేట్గా రాజకీయాల్లోని కుమార్ రాజాని చూసే అవకాశం ఉందా? వర్ల రామయ్య గారు అనేది ఒక బ్రాండ్. కుమార్ రాజా వర్ల రామయ్య గారు కుమారుడు. ఆటోమేటిక్గా ఎట్లా అంటే బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అన్నట్టుగా నా అదృష్టం ఆయన కుమారుడిగా జన్మించడం. ఆయన బ్రాండ్తో, ఆయన ఇమేజ్తో, ఆయనకున్న విధేయత, ఆయనకున్న కమిట్మెంట్, కష్టపడే తత్వం, నిర్భయంగా మాట్లాడే ధైర్యం, అవన్నీ కూడా ఆయన కుమారుడిగా నాకు వచ్చిన ఇమేజ్. దాన్ని పుణికిపుచ్చుకొని నేను ముందుకెళ్తున్నా. నాకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకోవాలి, ప్రజలతో ప్రేమ అభిమానంతో ఇంకా ఇంకా దగ్గర కావాలి అని 3 సంవత్సరాలుగా ఈ పామరులో నేను ఎక్కని గడపలేదు, మాట్లాడిన మనిషి లేడు. సో ఆ రకంగా వర్లరామయ్య గారి కుమారుడిగా నాకు ఒక ఇమేజ్ అయితే, అంతకు మించి కుమార్ రాజాకి ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలనేది నా ప్రయత్నం. అంటే ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? అందులోని పామర నుంచి పోటీ చేయడానికి మీ దగ్గర ఉన్న అర్హతలు ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు. ఇది అందరినీ అడగాలి. ఈరోజు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావనే ప్రశ్న కంటే ముందు అసలు మీ నాన్నగారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది, ఆయన ముందు ఎందుకు వచ్చారు, సో తండ్రి అడుగుజాడలను చూసి నేను ఎక్కడ ప్రేరితమయ్యాను అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. ఆయన ఎస్పీగా రిటైర్ అయ్యేవాళ్ళు, పోలీస్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యేవాళ్ళు, ఐపీఎస్ హోదా వచ్చేది ఆయన డిపార్ట్మెంట్లో కొనసాగితే. వద్దు, అంబేద్కర్ ఆశయాలు, బాబు జగజ్జీవనరావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి, పూలే గారి ఆశయాలను తీసుకెళ్ళాలి. బడుగు బలహీన వర్గాలు బాగా బాగా వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళకి కొంతమందికైనా న్యాయం జరిగే విధంగా, సోషల్ జస్టిస్ జరిగే విధంగా నా వంతుగా నా బడుగు బలహీన వర్గాలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏదన్నా చేయాలని డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి పరితపించిపోయేవాడు. 2000 సంవత్సరంలో సరిగ్గా 24 సంవత్సరాల క్రితం ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలివేసి ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. తర్వాత కూడా ఎదురీతలు, కష్టపడుతున్నాడు, గుర్తింపు వస్తుంది, కానీ అనుకున్న విధంగా విజయం అందుకోలేకపోతున్నాడు. అయినా కానీ కష్టపడేవాడికి ఎప్పుడు అదృష్టం తట్టనక్కర్లా. కష్టపడుతూ నువ్వు ముందుకెళితే అదృష్టం నీ పాదాక్రాంతం అడుగడుగునా వస్తూనే ఉంటుంది అనటానికి నాన్నగారి నిదర్శనం. సరైన గుర్తింపు తెలుగుదేశం పార్టీలో వర్ల కుటుంబానికి వచ్చిందా? అదేగా నేను చెప్పేది. కష్టపడుతున్నాడు కాబట్టి అదృష్టం, అవకాశం నీ పాదాల చెంతకు వస్తూనే ఉంటుంది. నువ్వు పార్టీకి విధేయతగా ఉన్నావు. కొంతమంది అవకాశాలు వాడుకున్నారు, పార్టీలు వదిలి వెళ్ళిపోయారు. వర్లరామయ్య గారు అలా కాదు. పార్టీయే ముఖ్యం, పార్టీ సుప్రీం, పార్టీ విధానాలు, తెలుగుదేశం పార్టీలోనే బడుగులు బలహీన వర్గాల దళితులందరికీ న్యాయం జరుగుతుంది అని నమ్మి పార్టీని అంటిపెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు పార్టీలో ఒక పెద్ద దిక్కుగా, బడుగు బలహీన వర్గాల దళితులకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు. కాబట్టి మొన్న చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారంగా వర్లరామయ్య గారి కుమారుడు కుమార్ రాజాని ఇక్కడ పెడుతున్న ఆయన విధేయతని, ఆయన పార్టీకి చేసిన సేవల్ని, ధైర్యంగా వీరోచితంగా పోరాడిన ప్రతిభను చూసి వాళ్ళ అబ్బాయికి అవకాశం ఇచ్చా. ఇది వర్లరామయ్య గారికి ఇచ్చిన అవకాశం. వాళ్ళ అబ్బాయి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాడని చూస్తే ఈ కుర్రవాడు కూడా బాగా చేసుకుంటున్నారని చంద్రబాబు గారు అందరి ముందు ఇచ్చిన కితాబు గుర్తు చేసుకోవడానికి మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇంత కీలక నేతగా ఉన్న వర్లరామయ్య గారు కూడా తెలుగుదేశం పార్టీలో కొన్ని ఇబ్బందులు పాలయ్యారు. ప్రధానంగా అధికారం ఉన్న 2014-18 సమయంలోని రాజ్యసభ సీటు దగ్గరికి వచ్చి దూరమైన పరిస్థితి. అప్పుడు మీ కుటుంబం ఈ విధంగా ఫీల్ అయింది? అసలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. పార్టీ కోసం త్యాగం చేశాం. పార్టీ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు త్యాగం చేసే అవకాశం మాకు వచ్చింది. ఇంకా రెట్టింపు గుర్తింపు చంద్రబాబు గారు భవిష్యత్తులో ఇవ్వబోతారు. ఇచ్చారు పామర సీటు.
తద్వారా గెలిచి అన్నగారి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పురిటిగడ్డపై తెలుగుదేశం జెండా వేసి ఇంకా గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం మాకు ఇచ్చినందుకు, ఈ రోజుకి ఆ రోజు రాజ్యసభ సీటు రానందుకు, పామరు వచ్చినందుకు, రాబోయే రోజుల్లో వరలరామయ్య గారిని అదే రాజ్యసభలో కూర్చోబెట్టబోతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే టీడీపీ వ్యవస్థాపకుల అంశం వచ్చింది కాబట్టి 2009 నుంచి కూడా వ్యవస్థీకరణగా వచ్చిన పామర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు పార్టీ ఎందుకు గెలవట్లేదు? తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా పటిష్టంగా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. 2009, 2014, మొన్న 19 వివిధ కారణాలు ఒక్క ఛాన్స్ అని ప్రజలను వెన్నంతా వంచేశాడు జగన్ రెడ్డి. ఒకసారి చూద్దాం. 2019, 2014 నాన్నగారు గెలిచారు. 1000 ఓట్ల ఓటమే, అసలు ఓటమే కాదు, 10,000తో గెలవాలి. అక్కడ కేవలం కొద్ది మంది నాయకుల సమన్వయం, అదేవిధంగా కొద్దిగా ఏమరపాటు, ఇవన్నీ కూడా 2014లో ఓటమికి కారణం తప్ప అవన్నీ కూడా సరిదిద్దుకొని చిన్న గ్యాప్స్ ఏమైనా అన్నీ ఫిల్ చేసుకొని సెట్ చేసుకొని అందరూ ఒక తాటిపై ఒక మాటపై వచ్చున్నారు. కార్యకర్తలే కాదు, ఈరోజు ప్రజల చైతన్యవంతులే ఉన్నారు. కని విని ఎరగని రీతిలో పామరులో వైసీపీ నాయకులు కూడా అందరూ టచ్లోకి వచ్చేసారు. ముఖ్య సామాజిక వర్గం టచ్లోకి వచ్చేసింది. అందరూ ఒకటే అంటున్నారు, విసికి వేసారిపోయాం 3 సార్లు వైసీపీ కాంగ్రెస్కు చేసి. ఒక్కసారి తెలుగుదేశం చూడాలా, నిజాయితీపరుడైన చదువుకున్నవాడైనా న్యాయంగా పనిచేస్తావు, నిజాయితీగా పనిచేస్తావు అన్న కుమార్ రాజాని నిన్ను ఈసారి చూడటానికి మేము నిశ్చయించుకున్నామని అన్ని సామాజిక వర్గాలు నన్ను హక్కును చేర్చుకుంటున్నారు. ఇటీవల నేను చేసిన 40 రోజుల పల్లెబాట, పల్లెలోనే చర్చిల్లో కార్యకర్తలలో పడుకొని చేసే పల్లెబాట కార్యక్రమంలో అశేషమైన జనస్పందన చూసిన తర్వాత నాకు 100% కాన్ఫిడెంట్గా ఉంది. ప్రజలు ఆదరించబోతున్నారు. ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి గారిని గ్లాసు గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థిగా కుమార్ రాజా అనే నన్ను సైకిల్ గుర్తుపై బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారు. ఎటువంటి డౌట్ లేదు. 2009, 14, 19లో ఏదైతే ఇంకా సూక్ష్మంగా నేనైతే చెప్పలేను, కానీ నేను లేను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను రోజుకి 500 మంది నుంచి 600 మందితో మాట్లాడుతుంటా. మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ స్పందన చూసి మనం చెప్పగలం వాళ్ళు చేస్తారా లేదని. 80% పాజిటివ్ కనబడుతుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? తండ్రి ఓడిపోయిన చోట కొడుకు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారా? 100% అండి. ఒకటే నేను తెలియజేసేది, డబ్బు సంపాదిద్దామనో లేకపోతే పలుకుబడికో రాజకీయాల్లోకి రాల. మా నాన్నగారు ఆ రోజు 2014లో ఓటమి పాలైనా ధైర్యంగా ముందడిగేసి ఈరోజు నేటికి 73 సంవత్సరాల వయసు అయినా ఈ రోజుకి పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడుతున్నారు. సామాజిక వర్గంగా మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ వర్గాలకి ఏదైనా చేయాలి, తన వంతుగా ఇది చేశాడు వరలరామయ్య అనిపించుకోవాలని ఒక కృషి పట్టుదలతో ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సరైన గెలుపు ఆయనకి దక్కల. ఈసారి ఆయన వారసుడిగా, ఆయన కుమారుడిగా ఆయన ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఆ విజయాన్ని సాధించి చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇచ్చి బడుగు బలహీన వర్గాలకి అండగా అన్నగా వెన్నుదండుగా ఉండటానికి నేను ముందుకొస్తున్నా. ఖచ్చితంగా ఈసారి పామరు ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా. వాళ్ళ సేవకుడిగా ఉండే అదృష్టం నాకు దయచేస్తారని విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నా. స్థానిక ఎమ్మెల్యే కేలే అనిల్ కుమార్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అందరూ ప్రత్యర్థి పార్టీలు కామన్గా చేసే ఆరోపణలు, ఇందులో వాస్తవం ఎంత? ఆరోపణలు చాలా చేశాం. 100% వాస్తవాలు, అన్నీ వాస్తవాలే. ఇంకా తక్కువ ఆరోపణలు చేసాం, అదే బాధపడుతున్నాం. కైలా అనిల్ కుమార్ మీద మేము చేసింది కొద్దిగా తక్కువైన ఆరోపణలే. తీవ్రమైన ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చేసింది, మాకు కొన్ని సాక్ష్యాలు వచ్చాయి ఇప్పుడు మా ముందుకి. అవి చూస్తే అవురా ఇంత దుర్మార్గుడా, అయ్యో ఇంతమందిని వంచాడా, అయ్యో అక్రమంగా ఇంత సంపాదించేశాడా, ఏంటి సర్వే నంబర్లు, ఏమిటి స్థలాలు పొలాలు అమ్మేసుకోవటాలు, ఇప్పుడు ఎఫిడవిట్ కూడా చూడబోతున్నాం. ఇవన్నీ కూడా అసలు ఏమి చూపిస్తున్నాడు, అసలు ఏమిటి ఇతను అని చెప్పి ఆలోచిస్తుంటే మేము చాలా తక్కువ ఆరోపణలు చేసాం అనిపిస్తుంది. అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నా, బహిరంగ డిబేట్కి వచ్చే ధైర్యం ఉందా? ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నా, దీనికి సమాధానం చెప్పగలడా? లేదు. ఏమండి, తనను నమ్మి అధికారులు వస్తారు, పోస్టింగ్లకు వస్తారు, తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు కాళ్ళ దగ్గర. తనను నమ్మి పోలీస్ అధికారులు వస్తారు, తెచ్చి పెట్టుకుంటాడు కాళ్ళ దగ్గర, వాడుకుంటాడు. వాళ్ళను నట్టేట ముంచేస్తాడు. విఆర్లోకి వెళ్ళిపోయిన ఎస్ఐలు ఎంతమంది, జైలుకి వెళ్ళిపోయిన సిఐలు ఎస్ఐలు ఎంతమంది, ట్రాన్స్ఫర్లు అయిపోయి సస్పెండ్ అయిన అధికారులు ఎంతమంది? వాళ్ళు చాలదా సాక్ష్యం? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? పేపర్లు చూడండి, ఒకసారి చరిత్ర చూడండి. ఈ 3 సంవత్సరాలు ఎంతమంది కైలా అనిల్ కుమార్ చేతిలో బలైపోయారు. లోటస్ పాండ్
తాడేపల్లి ప్యాలెస్ తలదన్నే విధంగా నడిబొడ్డులో పామరులు ఇల్లు కట్టి నాకు ఈ ఇల్లే కాదు, ఈ ఇల్లు గురించి మీరు ఏడుస్తున్నారా, నాకు బాపులపాడులో పెద్ద బంగళా ఉంది, హైదరాబాదులో ఇంకా పెద్ద బంగళా ఉంది, విజయవాడలో ఇంకా బంగళా ఉంది, బెంగళూరులో జగన్కి ఎదురుగా ఏదో కడుతున్నాను, మీకు ఇవి తెలియదా, నేను పుట్టు కోటీశ్వరుని జమీందారిని మాట్లాడుతున్నాడు. పెత్తందారి తనం వచ్చేసింది. ఒక్క మాట చెప్పిన తన గురించి, తోటి దళితుడనే ఇది లేకుండా, బీసీ ఎస్సీ సామాజిక వర్గాన్ని అనే ముందు ఒక్కసారి ఆలోచించాలని అనే ఇంగిత జ్ఞానం లేకుండా తను ఒక దళితుడని కూడా మర్చిపోయి ఆయన అంటాడండి, ఎమ్మెల్యే స్థానంలో ఉండి అంటాడు, ఎవరి కుమార్ రాజా, అతను ఎవరు, అతని పేరు నేను ఎందుకు ఉచ్చరించాలి, తోటి దళితుడివి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి పేరే ఉచ్చరించడానికి ఇష్టపడని శాసనసభ్యుడు అంటే ఇతను పేరు ఉచ్చరించడానికి పెత్తందారితనం కళ్ళు నెత్తికెక్కేసి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. పేరే ఉచ్చరించడానికి ఇష్టపడలేని వాడు, ఒక బలమైన సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి నా పేరు ఉచ్చరించడం ఆ ఎమ్మెల్యేకి ఇష్టం లేదంటండి. అంటే అంటరానితనం అనుకుంటున్నాడా? పెత్తందారితనం పటేల్ పత్వారి వ్యవస్థ నుంచి వచ్చాడా ఇతను? ఏమనుకుంటున్నాడు అంటే సామాజిక వర్గం అంతా ఐక్యంగా ఉండాలి, అంతా దళితులమే, ఎస్సీ బీసీలో పేరు ఉచ్చరణ ఇష్టమే లేదని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే నిజంగా రాజకీయం చేయడానికి వచ్చాడు. అసలు రాజకీయ నాయకుడు ప్రజా సేవకుడు అంటారండి అతన్ని? పేరు ఉచ్చరణ చేయటం లేదని ఎవరైనా అంటారా? ఎంత పెత్తందారితనం, ఎంత అహంకారం, ఆలోచన చేయండి అని నేను ప్రశ్నించిన తర్వాత మొన్నెప్పుడో మాట్లాడాడు కుమార్ రాజా అని, తప్పు తెలుసుకున్నాడు. మొన్నెప్పుడు ఎక్కడో మీటింగ్లో కుమార్ రాజా అని నా పేరు మాట్లాడుతున్నాడు. అయినా మనోభావాలు దెబ్బతిన్నాయి, అందరూ బాధపడుతున్నారు. ఇతనికే మనం ఓటేసిందని తలదించుకుంటున్నారు. అనంతబాబు డిక్కీలో డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఇతను ప్రాణ స్నేహితుడు. అసెంబ్లీకి వెళ్లే ముందు వెళ్ళొచ్చిన తర్వాత ఇద్దరు ఒకచోటే కూర్చుంటారు, రాత్రంతా ఏం చేస్తారో దేవుడికే తెలియాలి. మరి అదేవిధంగా ఎంత దుర్మార్గం, ఇళ్ల స్థలాలు, పేదల ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఆశ పెట్టి పామర్ పట్టణం టౌన్కి ఆనుకొని ఉన్న స్థలాలు కొనకుండా ఆ 45 లక్షల ప్రభుత్వ నిధులు విధులించి ఆ డబ్బులతో అక్కడ కొనకుండా కొంటే రూపాయి లాభం రాదని పోయి ఊరవతల ఎక్కడో 7-8 కిలోమీటర్ పొలాల్లో కొన్నాడు. 20 లక్షలకి 25 లక్షలు మింగేశాడని కోడే కూస్తుంది పామర్లో. 1500 మందికి ఇళ్ల స్థలాలు రాకుండా అది కాగితాలు దేనికి ఆగిందో దేవుడికే తెలియాలి. కానీ తెలుగుదేశం వాళ్ళు ఆపేశారు, మా మీద బుర్ర చల్లుతున్నాడు. ఇది అంటే సమస్యలు ఏమున్నాయి, మీరేం గుర్తించారు ఈ ప్రతిపక్ష పాత్రలో ఉండి? సరిగ్గా 5 సంవత్సరాల క్రితం కైలా అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ తరఫున పోటీ చేస్తూ పాములంక వంతెన కట్టిన తర్వాత ఆ వంతెన మీద నడుచుకుంటానే వెళ్ళి అక్కడ ఓట్లు అడుగుతా ఉన్నాడు. వెళ్ళి వీడియో తీసి చూడండి. మరి ఇప్పుడు పాములంక వంతెన అక్కడ లేదు, మరి ఈదుకుంటూ వెళ్తాడా, దేక్కుంటూ వెళ్తాడా, ఎగురుకుంటూ వెళ్తాడా, పాక్కుంటూ వెళ్ళి పాములంక ఓట్లు అడుగుతాడా? సూటి ప్రశ్న. 100% రోడ్లు అన్నాడు, 70% సీసీ రోడ్లు వేసింది తెలుగుదేశం. లక్షల్లో ఎల్ఈడి బల్బులు బిగించింది, అమర్చింది, ప్రతి వీధిలో ఎల్ఈడి బల్బులు పెట్టింది తెలుగుదేశం. ఆ ఎల్ఈడి బల్బులు పెట్టింది తెలుగుదేశం అయితే రిపేర్ చేయడానికి, మరమ్మతులు చేయడానికి, మెయింటెనెన్స్కి వస్తే రూపాయి లేదు వీళ్ళ దగ్గర మరమ్మతులు చేయడం. అంటే 14-18లో మీరు బాగానే అభివృద్ధి చేశారంటారా? పామరు నియోజకవర్గంలో ఘన కీర్తి తెచ్చిన బెల్ కంపెనీ 3000 కోట్ల పెట్టుబడితో కని విని ఎరగని రీతిలో బెల్ కంపెనీ ఉత్తరప్రదేశ్ తరలిపోతుంటే 9 నెలలు సుదీర్ఘ కష్టం చేసి వరలరామయ్య గారు తెలుగుదేశం నాయకులు సంవత్సరం ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే బెల్ కంపెనీని తెచ్చి నిమ్మకూరు దగ్గర తీసుకొచ్చి చంద్రబాబు గారిని ఒప్పించి ఆ రోజు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు గారు వచ్చి శంకుస్థాపన చేస్తే ఈ కరోనా వచ్చి ఇంకో కారణాలు వైసీపీ నిర్లక్ష్యం వల్ల లేట్ అయి దేవుడు స్క్రిప్ట్ రాసిన విధంగా రేపు ఆగస్టుకి అది ఓపెన్ కాబోతుంది. జాతికి అంకితం చేయబోతున్నాం, తెలుగు జాతికి బెల్ కంపెనీ అంకితం చేయబోతున్నాం. 3000 కోట్లు, 2000 మన బిడ్డలకి ఉద్యోగాలు. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో మొట్టమొదటి విజయం. చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ఇక్కడ ప్రత్యేకంగా కేటాయింపులు ఇచ్చారు. కొమరవోళ్ళు దత్తత తీసుకున్నారు, నిమ్మకూరుని దత్తత తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ 10% గ్రామంలో నాయకులు ముందుకొచ్చిన, అక్కడ గ్రామస్తులు ముందుకొస్తే 90% పంచాయతీల నుంచి డబ్బులు ఇచ్చి మరి 70% సీసీ రోడ్లు ఇస్తాం. డ్రైనేజ్ వర్క్స్ 10% స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా వాటర్ ట్యాంకులు కట్టించాం. అదేవిధంగా రోడ్లన్నింటినీ కూడా దాదాపుగా రహదారులు, ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా వేసిన కన్నా తెలుగుదేశం అయితే జగన్ తగలబెట్టి తాకట్టు పెట్టి అప్పులు చేసి అమ్మేసి సంపద సృష్టించడం రాదు, ఏదైతే పెట్టుబడి తేవడం రాదు, కేవలం ఏవచ్చు అంటే అప్పులు చేయటం, అమ్మేయటం వచ్చు, ప్రశ్నిస్తే కేసులు దాళ్ళు. ఈ రకంగా 5 సంవత్సరాలు పందాపోయి ఇప్పుడు 6 నెలల ముందు
చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఏదో అరకో దొరకో 2-3 గుంటలు పూడ్చి రోడ్లు వేసేసాం అనే టైపులో బిల్డప్ చేస్తున్నారు తప్ప 5 సంవత్సరాలుగా తెలుగుదేశం హయాంలోనే పామర్లో అభివృద్ధి జరిగిందని కూడా తెలియదు. ఇటీవల ప్రజాగలం సభలోని చంద్రబాబు ప్రకటించారు ఇక్కడ ఐటీ టవర్ ఏర్పాటు చేస్తామని. అది సాధ్యమంటారా? ఏమండి, బెల్ కంపెనీ వస్తానని ఎవరన్నా అనుకున్నారా? ఒక ఐటీ కంపెనీ కాదు, బెల్ కంపెనీ తెచ్చి చూపించాం. మీరైనా ఐటీ కంపెనీ కాదు అంటే గన్నవరం దగ్గర ఐటీ కంపెనీ వచ్చిందండి. అక్కడ ఉంది కదా, గన్నవరం దగ్గర హెచ్సిఎల్ ఉంది కదా, వాళ్ళే ఒక బ్రాంచ్ పెడతారు ఇక్కడ. ఎంతసేపు యుద్ధ ప్రాతిని పెట్టించాలంటే ముందు ఫౌండేషన్ వేసి వితిన్ 6 months to 12 months ఒక బిల్డింగ్ కడతారు, షిఫ్ట్ అవుతారు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఆయన అనేది అది కూడా కాదు, చేయాలనుకుంటే వెంటనే చేసేయచ్చు. అది కాదు, నిర్మాత్మకంగా సస్టైనబుల్ గ్రోత్. ఈ కృష్ణా జిల్లాలో చదువుకున్న డిగ్రీ బీటెక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చదివి తమిళనాడు, తెలంగాణలో, కర్ణాటక పోకుండా ఇక్కడ పామర్ వచ్చి ఐటీ పార్కులో ఇక్కడ ఉద్యోగం పట్టాలి. అది చంద్రబాబు గారి ఆలోచన. సస్టైనబుల్ గ్రోత్ ఆయన ఆలోచన ఉంది. అంతు చిక్కది వైకాపా నాయకులకి ఏంటంటారు, కోడికత్తి లేకపోతే సుత్తి గొడ్డలి, ఇప్పుడు రాయి విసిరించుకోవటం. దేవుడు ఇసిరాడు రాయి నా మీద, దేవుడు ఇసిరాడు రాయి, దేవుడు వేసిన దెబ్బ, అవన్నీ ప్రజలు పిచ్చివాళ్ళ అండి. ఒకసారి చూశారు, చేరుకున్నారు, తెలుసుకున్నారు. రెండోసారి సాక్ష్యాలతో బయటపడిపోయింది. చెల్లి వచ్చి చీ కొడుతుంది. ఇవి చాలాదా సాక్ష్యం? నిజంగా జగన్ ఏదైనా చేయాలనుకున్నాడు, రాయి యాక్సెస్ ఉన్నవాడు, లేకపోతే ఎయిర్ గన్తో రాయితో కొట్టాడని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజమైన గన్నే వాడతాడుగా అలా చేయాలనుకుంటే. ఇది రాజకీయం. ప్రజల మనోభావాల్ని, ప్రజల్ని ఏమి అనుకోరులే, గొర్రెలు అనుకుంటున్నాడు, వెర్రి గొర్రెలు అనుకుంటున్నాడు జగన్ రెడ్డి. ప్రజల్ని వెర్రి గొర్రెలు కాదు, వజ్రాయుధం ఉంది వాళ్ళ చేతిలో. ఓటు రూపంలో మీకు పోటు పొడవబోతున్నారు వైసీపీ నాయకులారా. తెలుసుకున్నారు కాబట్టే ఈ రాయి డ్రామా. ఒక రాయి ఇద్దరిని కొట్టుద్దా? మళ్ళీ ఆ రెండో వ్యక్తి అసలు చూపించట్లా ఏం దెబ్బో. ఇక కట్టు పెట్టుకొని ఆ రెండో కన్నుకు కూడా కట్లు కట్టుకొని వెళ్తే కళ్ళు లేని కబోదనైనా జారి పడతారు. ఏమి చేయాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని సెంటిమెంట్, సింపతి పద్దాకా వర్కౌట్ అయిపోద్ది అనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో మహానుభావుడు, పాపం ఆయన చనిపోయినప్పుడు ఒకసారి జగన్ చూశారు, అయిపోయింది. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆత్మశోభిస్తుంది. తల్లిని తల్లడిల్లే విధంగా, చెల్లిని వీధిలో పెట్టి ఏడిపించే విధంగా బావని బ్రదర్ అనిల్ గారిని బ్రహ్మాండమైన ఎవెంజలిస్ట్, బ్రహ్మాండమైన క్రూసేడర్. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలకు ఎందుకు రావట్లేదు? ప్రశ్నించండి మీరు వెళ్ళాయన్ని. మా బావ జగన్ అంటే మాకు భయం, నా బామర్ది అంటే భయం అంట. ఒక్క క్రూసేడర్ని భయపెట్టిన వ్యక్తి బాగుపడతాడా? దేవుడు రాబోయే రోజుల్లో సమాధానం చూపించబోతున్నాడు. అది తెలుసుకోవాలి. ఈ వైసీపీ నాయకులారా, కళ్ళు తెరవండి. తెలుగుదేశం కూటమి వైపుకి ఆకర్షితులు రండి. మంచి వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుందని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ స్వస్థలమైన పామర్ నియోజకవర్గంలోని తాగునీటి ఇబ్బంది ఏంటి? గతంలో మీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు వైసీపీ ఉంది. ఎవరు వచ్చినా సరే ఎందుకు ఈ పరిష్కరించలేదంటారు? కృష్ణానది నీళ్ళని ఇప్పటికే 2-3 మండలాలకు అందుతున్నాయి. ఇంకా దానికి దాదాపుగా ఒక 200 కోట్ల ప్యాకేజ్తో దాన్ని ముందుకు తీసుకొచ్చి చేస్తే ఉన్న 106 గ్రామాల చివరి గ్రామం వరకు కృష్ణానది నీళ్ళు తాగునీరు అందే అవకాశం. ఇప్పుడు బోరు నీళ్ళు కానీ, అదేవిధంగా చెరువు నీళ్ళు కానీ ఇవే నడుస్తుంది ప్రస్తుతానికి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, తెలుగుదేశం హయాంలో బడ్జెట్ ఎలక్వేషన్స్ చేసాం, వాటర్ బెడ్స్, ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా సెట్ చేసాం, ట్యాంకర్స్ కట్టాం. దాన్ని మొత్తం కూడా ఐలూరు వాటర్ కింద దాన్ని మొత్తం తీసుకురావాలి. ఐలూరు దగ్గర నుంచి ఆ వాటర్ని మొత్తంగా చివరి గ్రామాల వరకు ప్లాన్ చేసే క్రమంలో అధికారం చేజారింది. వీళ్ళు వచ్చి ఆ కట్టిన వాటర్ బెడ్స్ కానీ, ఫిల్టర్ బెడ్స్ కానీ ఉన్నాయి మొత్తాన్ని కూడా తుప్పు పట్టే విధంగా పక్కన పడేస్తారు. చిత్తశుద్ధి లేనివాడు ఏం చేయగలడు? చెత్త పాలన నడుస్తుంది. ఖచ్చితంగా వాటిని పునర్నిర్మాణం చేస్తాం, వాటిని ఆధునీకరణ చేస్తాం. ప్రత్యేక నిధులు కేటాయించడానికి చంద్రబాబు గారు సుముఖంగా ఉన్నారు. మొన్న కూడా వచ్చి చెప్పారు, పామర్ని ప్రత్యేకంగా చూస్తాను. ఖచ్చితంగా మంచినీటి ఇద్దడి, త్రాగునీరు సమస్య లేకుండా అది పరిష్కరిస్తాం. సురక్ష నీరు, కృష్ణానది నీరు అందించడమే మా ధ్యేయం, లక్ష్యంగా, సంకల్పంగా తెలియజేస్తాం. ప్రసంగాలు చూసాం, ప్రతి అంశం మీద చాలా కీలకంగా మాట్లాడుతున్నారు. అయితే ప్రజాగలంలో చంద్రబాబు మాట్లాడుతుంటే ఉద్వేగానికి గురి కొంత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకు? అది ఆనంద బాష్పాలు. ఎవరండి చంద్రబాబు నాయుడు గారు? మామూలు మనిషా? చంద్రబాబు నాయుడు గారు ఆషామాషి మనిషా? ఎవరి కుమార్ రాజా? సాధారణమైన మనిషిని అసాధారణమైన మనిషిగా చంద్రబాబు గారు ఆ వేదికపై వరలరామయ్య కుమారుడు
నిజాయితీ పరుడు, బాగా చదువుకున్నవాడు, నా దండ అతనికే మెడలో వేస్తున్నా, అతనికి అవకాశం ఇస్తున్నా, మీకు బాగా సేవ చేస్తాడు. వర్లరామయ్య ఎంత నిజాయితీగా పార్టీకి క్రమశిక్షణతో ఉండి ధైర్యంగా ముందుకి సాగి పార్టీని భుజాలపై మోసి క్రమశిక్షణగా పార్టీ కోసం అంకిత భావంతో విధేయతతో నిజాయితీతో పార్టీ కోసం కష్టపడ్డ వర్లరామయ్య కుమారుడు ఆ రకంగానే ఉంటాడు. ఆదరించండి, దీవించండి అని చంద్రబాబు గారి నోటెమ్మట మాటలు వస్తే నా మనసు గుండె నిండిపోయింది. ఆనందంతో పొంగి ఆనంద బాష్పాలు బయటకు వచ్చాయి. అది ఆ బాధ, అది ఆనందంతో నిండిన బాధ. నన్ను చూసి అక్కడున్న మహిళామణులు, నాయకులు, ఎవరి మొహాలు ఎవరు చూసినా తర్వాత నా దగ్గరకు వచ్చిన ఫోన్లు, విదేశాల నుంచి వచ్చే ఫోన్లు, అక్కడ దాదాపుగా చాలామంది పామర్లో పబ్లిక్ లేకపోతే నా అభిమానులు అందరూ కూడా బాధపడ్డారు. మరి వాళ్ళందరూ కూడా ఎందుకు బాధపడ్డారంటే నా ఎమోషన్ చూసి, బాధ చూసి వాళ్ళు కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు. 3 సంవత్సరాలుగా ఈ కుర్రవాడు కష్టపడుతున్నాడు, 3 సంవత్సరాలుగా ఒక పట్టుదలతో ఉన్నాడు అనే విషయంలో అందరూ కూడా ఇది ఇట్స్ లైక్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఒక బాండింగ్. ఆ బాండింగ్తో నన్ను చూసి ప్రజలు ఇచ్చారు. అది గమనిస్తూ నాకు ఇంతమంది నా కోసం బాధపడుతున్నారని తెలిసి ఇంకా ఉద్వేగానికి లోనయ్యా. ఈ జన్మకి ఇది చాలని కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వం మొత్తం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంక్ టార్గెట్గానే ప్రభుత్వాన్ని నడిపింది. ఆ పక్షానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా తమ వైపే అంటుంది. అంటే దళితుల ఓట్లు ప్రధానంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీలోని మీకు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయంటారు? మీరు కావాలని ఎస్సీ బీసీ క్వశ్చన్లు అడిగి నన్ను పద్దాకా తిట్టిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. నాకు దాని గురించి తలుచుకుంటే నాకు ఇంకా 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 చిర్రెత్తుకొస్తుంది, కోపం వస్తుంది వైసీపీ నాయకుల మీద. ఇందాక చెప్పాను, డిక్కీలో పెట్టి డోర్ డెలివరీ. న్యాయానిపై నమ్మకం ఉంది, న్యాయస్థానంపై గౌరవం ఉంది. అందుకనే నిన్న తోట త్రిమూర్తులకి శిక్ష పడింది. మండపాట సీట్ ఇచ్చి పోటీకి పెట్టాడు జగన్ రెడ్డి. ఇక నా ఎస్సీ ఏముంది తమ్ముడు? నా ఎస్సీ అదేనా నా ఎస్సీ? శిరోమండనం చేశాడు తమ్ముడు 2 దళిత బిడ్డలకి, నా తమ్ముళ్ళకి, నా అన్నలకి. 5 కుక్కలను కొట్టినట్టు కొట్టారు తమ్ముడు. ఒక పిచ్చి కుక్క మీద ఎగబడి కొడతారు చూసారా? ఆ రకంగా వైసీపీ నాయకుడు త్రిమూర్తులు ఎగిరెగిరి తన్నే 2కి శిరోమండనం చేస్తే అధికార బలంతో మదంతో ఈ రోజు వరకు తప్పించి తిరిగాడు. న్యాయం నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానంలో ఇంకా విలువలు ఉన్నాయి కాబట్టి ఈరోజు శిక్ష పడింది 18 నెలలు. జగన్ రెడ్డి వెంటనే తప్పించి మండపేట సీట్ ఇంకోటికి అనౌన్స్ చేసి తప్పించాలి కదా, లేదు. అంత నియంత గర్విష్ఠులు వీళ్ళంతా. 2 నా బీసీ అంటున్నావు కదా, 10వ తరగతి పిల్లవాడు అక్కని ఎందుకు ఏడిపిస్తున్నావు అని అడిగినందుకు వైసీపీ నాయకులు, గంజాయి సేవించిన నాయకుల పిల్లలు ఇష్టానుసారంగా ఎగబడి కొట్టి పూజకోసలతో కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డలు న్యూస్ పేపర్లు కుక్కేసి గోను సంచిలో కట్టేసి ఆ పైశాచిక ఆనందం తీరక ఇంకా పెట్రోల్ తెచ్చి పోసి తగలబెట్టి ఆనందం పొందారే. సరే, తప్పు జరిగింది, దానికి జగన్ రెడ్డికి సంబంధం లేదు, వైసీపీ కార్యకర్తలు నాయకులు చేశారు అనుకుందాం. ఆ తర్వాత ఏం జరిగింది? జగన్ రెడ్డి వెళ్ళి పరామర్శించారా? మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారే, 10 లక్షల చెక్ ఇచ్చారే. ఎవరైతే అమర్నాథ్ గౌడ్ అక్క కోసం ప్రాణాలు అర్పించాడే, ఆ అక్కని ఆదుకున్నాడు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు, ఆ ఇంటికి అండగా ఉన్నారు, పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈరోజు ఆ బిడ్డ కూడా యుగగలం వేదికపై వచ్చి నా తమ్ముడిని ఇలా చంపేశారు, నాకు ఇంత అన్యాయం జరిగింది, ఈరోజు నేను ఇలా బాధపడుతున్నా, నా బీసీలారా, నా గౌడ సోదరులారా, ఈ చెల్లి ఆవేదన బాధ మీకు కనపడట్లేదా? నాకు మీరు లేరా? ఇక ఇంతేనా నా జీవితం? నా తమ్ముడు అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అడిగినందుకు? నా తమ్ముడు ప్రాణం విడిచేశాడు, మీకు జాలి కలగట్లేదా? మీకేం అనిపించట్లేదా అని ఆ అక్క అడిగితే ఈ వైసీపీ దుర్మార్గులు అంటారు, ఈ పేటీఎం ముండలు అంటాయి, ఈ పేటీఎం ఎదవలు అంటారు, ఆ అక్కకు కూడా డబ్బులు ఇచ్చి చెప్పించారంటాడు. నా బీసీలు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా వైసీపీ వాళ్ళని? ఆ పేటీఎం తప్పు. అలా తమ్ముడు కోసం, అక్క కోసం తమ్ముడు ప్రాణం విడిచి అక్క అలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళని అలా అనటం తప్పు అని జగన్ ఖండించాడా? ఇంకా నన్ను మాట్లాడతాడు, మండిందంట. ఏం పదాలు మాట్లాడుతున్నాడండి ముఖ్యమంత్రి స్థాయిలో? నా ఎస్సీ నా బీసీ ఎక్కడుంది కదా? పథకాలు మళ్ళీ ఇచ్చేశాడు, నిధులు మళ్ళీ ఇచ్చేశాడు, పథకాలు రద్దు చేశాడు, సప్లైని ఎత్తివేశాడు. ఎవరిని చూశాడు తమ్ముడు? 43 కోట్లు ఖర్చు పెట్టి సొంత కూతురు చూసుకోవడానికి లండన్ 10 రోజులు పోయాడు. 10 లక్షలతో వెళ్ళి రావచ్చు, 20 లక్షలు. 43 కోట్లు ఎందుకండి మీకు? ఆ 43 కోట్లతో విదేశీ విద్య 10 లక్షల చొప్పున 430 మంది మా బిడ్డలు చదువుకునే వాళ్ళు. నువ్వు పని చేసావా? 10 రోజులు స్పెషల్ ఫ్లైట్ అవసరమా? నువ్వు ఒక్క 10 రోజులు ఆ 20 లక్షలు తీసుకొని వెళ్ళుంటే
ప్రభుత్వ ఖజానాలు 43 కోట్లతో 430 బిడ్డలు విదేశీ విద్య చదువుకొని నీ పేరు చెప్పుకునే వాళ్ళుగా, అంబేద్కర్ గారి పేరు కూడా తీసి నీ పేరే పెట్టుకున్నావుగా, నీ పేరే చెప్పుకునే వాళ్ళుగా శైల ఎక్కడుంది బ్రదర్? నా ఎస్సీ నా బీసీ. ఇక మైనారిటీలు యూట్యూబ్లో ఆన్ చేసి చూడండి తమ్ముడు. నాకు 2 కూతుర్లు, భార్య, ఆ మైనారిటీ తమ్ముడు సలీమా సుబాని అది ఉంది. నాకు అది కూడా చూసి నేను ఏడ్చా తమ్ముడు. అది కూడా చూసి కర్నూలులో జరిగింది. పోలీసులు చిత్తగా బాధేశారు. రే నువ్వు ఇంటికి పో, రేపు ఉదయం మళ్ళీ నేను తీసుకొచ్చి బాధేస్తాం అంటే నేను చచ్చిపోతా అన్నాడంట వాళ్ళ ముందు. నువ్వు చచ్చిపోతే నీ పిల్లాన్ని తీసుకొస్తావు, నీ పిల్లల్ని తీసుకొస్తాం అన్నారు. ఇంటికి వెళ్ళాడు, ఏం చేయాలో తెలియలా, యూట్యూబ్ ఓపెన్ చేశాడు, చెప్పాడు ఇదే పరిస్థితి. నేను ఏ తప్పు చేయాల, నన్ను ఈ రకంగా హింసించారు వైసీపీ నాయకులు పోలీసులు కలిసి. ఈరోజు నేను చచ్చిపోవాలనుకుంటున్నా, కానీ నా భార్య పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి? 4 కూడా రైలు పట్టాల కిందకి వెళ్ళిపోయి చచ్చిపోయారు మైనారిటీ సోదరులు. ఎక్కడుందో నా మైనారిటీ జగన్ గారు? ఇదేనా నీ మైనారిటీ? నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ. ఇదే మైనారిటీలు ఇప్పుడు ఎన్డీఏతో కలవటం వల్ల మీకు మైనస్ అంటారా ప్లస్ అంటారా? ఏమండి, గతంలో 10 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో ఎవరిపైనా దాడి జరిగిందా? ఎవరికైనా అన్యాయం జరిగిందా? బ్రహ్మాండంగా తోఫాలు ఇచ్చాం. తెలుగుదేశం పాలనలో బ్రహ్మాండంగా మైనారిటీకి దుల్హన్ పథకం ఇచ్చాం, హజ్ యాత్రకి తోడ్పడ్డాం. అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలో అన్ని కూడా వాళ్ళ మసీదులు కట్టుకునే విషయంలో అన్నింటిలో మైనారిటీలకి ప్రత్యేక నిధులు కేటాయింపులు ఇచ్చడం, బ్రహ్మాండంగా వారి అభ్యుదయం కోసం కృషి చేశాం తెలుగుదేశం ఎన్డీఏ సపోర్ట్తో. గతంలో కూడా ఇది కేవలం రాజకీయం కోసం ఎలా అయితే రాయి డ్రామా తెచ్చాడో ఇది ఒక అపోహ. ఈరోజు పామర నియోజకవర్గంలో మైనారిటీలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని స్వాగతిస్తున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక కూటమి సంబంధించి చూసినట్టయితే ఓటు బ్యాంక్ షేరింగ్ అనేది కూడా ఎన్నికల్లో చాలా కీలకం. ప్రధానంగా పామర నియోజకవర్గంలో జనసేన ఓటు బ్యాంక్ ఎంతవరకు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు జనసేన చాలా బలంగా ఉంది ఈ పామర నియోజకవర్గంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కనీవిని ఎరగని రీతిలో బాగా పటిష్టంగా బలంగా కూడా ఉంది. ఈ రెండు కలిసిన తర్వాత వైసీపీ నాయకుల్లో వెన్నులో వణుకు, కార్యకర్తలు కూడా చాలామంది మా పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్య నాయకులు మాకు టచ్లోకి వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. ఖచ్చితంగా ఈసారి మంచి మెజారిటీతో ఇక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి నేను గెలుస్తున్నా. ఎంపీ అభ్యర్థి బాలశౌరి గారికి 7 నియోజకవర్గాల్లో కంటే ఈ పామర్లో ఎక్కువ మెజారిటీ ఇవ్వబోతున్నాను కూడా తెలియజేస్తున్నాను. పామర్ల నియోజకవర్గ ఓటర్లు కుమార్ రాజాకి ఎందుకు ఓటేయాలి? ఫ్యూచర్లోని భవిష్యత్తులో ఆయన పామర్కి ఏం చేస్తారంటే, 2009లో ఇక్కడ ఒక పెద్ద ఆయన్ని మీరు గెలిపించారు. మా గురువు గారు 7-10 వయసున్న ఒక పెద్ద ఆయన్ని గెలిపించారు. 2014లో ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. ఒకసారి ఓడిపోయిందని జాలిపడి ఆమెని అవకాశం ఇచ్చి గెలిపించారు. 2019లో ఇప్పుడున్న స్థానికేతరుడు బాపులపాడు బుల్లోడు స్థానిక ఎమ్మెల్యే, కాబోయే మాజీ ఎమ్మెల్యే, ఈయన కూడా ఒక అవకాశం ఇచ్చారు. అంటే ముగ్గురికి 3 పర్యాయాలు ఒక్కొక్క అవకాశం ఇచ్చారు ఈ 15 సంవత్సరాల్లో ఈ పామర నియోజకవర్గం ఏర్పడిన తర్వాత. మరి మా నాన్నగారికి, వర్ల రామయ్య గారికి కేవలం 1000 ఓట్ల తేడా ఆ రోజు విజయం దక్కల. ఈరోజు ఆయన కుమారుడిగా న్యాయం, నిజాయితీ, ధర్మం మా వైపు ఉందా, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం వచ్చిందని తెలియజేస్తాను. విదేశాల్లో చదువుకున్నా, వివిధ రాష్ట్రాల్లో ఉండే వ్యాపారాలు చేసే ఒక సామాజిక స్పృహ, ఒక విజ్ఞానం, ఓ పరిజ్ఞానం, ఓ విచక్షణ, ఓ ఆలోచన ఉన్న వ్యక్తి ఈ కుమార్ రాజా అని మీకు తెలియజేస్తున్నా. అందరికీ ఒక్కొక్క అవకాశం ఇచ్చిన మీరు ఈసారి నన్ను చూడండి, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. ఒక నిజాయితీ పరుడు, చదువుకున్న వ్యక్తి నిజాయితీగా ఉండి సేవ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా అని కూడా మీ అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి నన్ను చూడండి, ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి. జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటా. పామరులో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు. నాకు తెలిసిన విషయం మీకు తెలుసు. ఈ 3 సంవత్సరాల్లో నేను ఎక్కని గడపలేదు, మాట్లాడిన మనిషి లేడని కూడా మీకు తెలుసు. అన్ని సమస్యలు నా మనసులో ఉన్నాయి. ప్రగతి పదం అనే పుస్తకం పెట్టుకున్న, పల్లెబాట కార్యక్రమం నిర్విరామంగా 40 రోజులు ఆపకుండా చేశా. దాదాపుగా ప్రతి గ్రామం 102 గ్రామాలు 40 రోజులు బ్రేక్ లేకుండా అర్ధరాత్రి 2 గంటలకు ఏ గ్రామం ఆగితే అక్కడే గ్రామంలో చర్చిలో కార్యకర్తలలో పడుకొని మళ్ళీ ఉదయం 6 గంటలకు పల్లెబాట మొదలు. ప్రతి సమస్య నమోదు చేశా. చిరకాల వాంఛ ఈ పామర్కి మంచినీరు సమస్య ఏదైతే ఉందో నిర్విరామంగా దానిపై కృషి చేసి ఖచ్చితంగా
త్రాగునీరు, సురక్షిత మంచినీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మౌలిక వసతులు కల్పించి మరీ తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా. రోడ్లు కావాలి, వీధి దీపాలు కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కట్టించాలి. ఇది కూడా తెలుగుదేశం బాధ్యత. చిరకాల వాంఛ లంక గ్రామాల్లో చిరకాల వాంఛ పాముల లంక వంతెన. ఆ రోజు 31 కోట్లతో దాన్ని పనులు మొదలుపెట్టే టైంకి జగన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చింది. నేటికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. చంద్రబాబు గారు మొన్న మాటిచ్చారు, పాముల లంక వంతెని యుద్ధ ప్రాతిపదిన పునర్నిర్మాణం దాన్ని పనులు మొదలు పెడదామని చెప్పి కూడా మాటిచ్చారు. అదేవిధంగా పామరులో ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకులు స్థితికి వచ్చేసాయి. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిన నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడుతాం. డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, రహదారులు కావాలి, పామరు బస్టాండ్ ఆధునీకరణ కావాలి, రైతులకి గిట్టుబాటు ధర కావాలి, రైతులకి వెన్నుదండుగా ఉండాలి, రైతు మొహంలో చిరునవ్వు చూడాలి, సాగునీటి కాలువలను బాగు చేయాలి, మురుగునీరు కాలువలను బాగు చేయాలి. ఎన్ని సమస్యలు ఇంకా కోకలలు, వీటన్నిటినీ కూడా పరిష్కరించే బాధ్యత మీవాడిగా, మీలో ఒకడిగా, మీ సేవకుడిగా, శ్రేయోభిలాషిగా, మీ సోదరుడిగా మీ ఆదరిస్తే, మీ అందరి ఆశీస్సులు పొందితే కుమార్ రాజా అనే నేను మీ సేవకుడిగా ఉంటాను. ఆశీర్వదించండి, ఆదరించండి, ఈ సమస్యలని పరిష్కరిస్తాను. ఒక్కసారి నన్ను చూడండి. సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన బీజేపీ బలపరిచిన కుమార్ రాజా అనే నన్ను ఆశీర్వదించమని, దీవించమని 2 చేతులు జోడించి విఘ్నులైన పామరు నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా శ్రీ బాలశౌరి గారిని గ్లాసు గుర్తుపై జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన కూడా ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ జన్మస్థలం, అందులోని ఆయన స్వస్థలం ఉన్న ప్రదేశం పామరు నుంచి మీరు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? తెలుగు ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారా పూర్తి స్థాయిలో? ఈ పామరు నియోజకవర్గం చాలా చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పురిటిగడ్డ జన్మస్థలం ఈ పామరు నియోజకవర్గం, నిమ్మకూరు. అదేవిధంగా కూచిపూడి సంస్కృతి పుట్టింది ఇక్కడే, కూచిపూడి అనే గ్రామం, మోవ మండలం. అదేవిధంగా భారత జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారు కూడా పుట్టింది ఇదే మోవ మండలం, బట్లపెన్మర గ్రామం. ఇంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఈ పామరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న కుమార్ రాజా అనే నేను ముందుకు రావటం, ఆ అదృష్టం నన్ను వరించటం నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, నా పూర్వజన్మ సుకృతం. నేను ఒకటే తెలియజేస్తున్నా, ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువాడి కీర్తిని, ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడాడని మరొక్కసారి గుర్తు చేసుకోండి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంత మహనీయుడు పుట్టిన ఈ గడ్డకి ఆయనకి నిజమైన నివాళులు అర్పించాలంటే ఈసారి పసుపు జెండాను ఎగరవేయాలి. ఎగరవేసే దిశగా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా, మీ సేవకుడుగా కుమార్ రాజా అనే నన్ను ఆదరించండి, దీవించండి. 1 మెట్టు నన్నెక్కించండి. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 మెట్లు దిగి మిమ్మల్ని ఆ 100 మెట్లు ఎక్కిస్తా, మీ సేవకుడుగా ఉంటా. ఈసారి ఆశీర్వదించండి. అన్నగారి కోసం, భావితరాల భవిత కోసం, యువత కోసం, రైతుకు సుభిక్షంగా ఉండటం కోసం, మహిళలకి రక్షణ కలగటం కోసం, సామాన్యుడు నడుము విరిగిపోయిన సామాన్యుడు, గాడి తప్పిన సామాన్యుడి బతుకు మళ్ళీ సజావుగా గాడిలో పడటం కోసం కుమార్ రాజా అనే నన్ను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశీర్వదించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ రాజా గారు. ఆల్ ద బెస్ట్. ఇది కుమార్ రాజా గారు పామరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుపొందుతుంది. ఖచ్చితంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న ఎన్టీఆర్ స్వస్థలంలోని తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లోని జెండా పాతుతుంది. ఖచ్చితంగా ఇక్కడ సమస్యలపై తను పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా కూడా ముందుకు వెళ్తానంటున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వర్ల కుమార్ రాజా.